ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోల సినిమాలను పైరసీ దెబ్బ కొడుతుంటే ఈ పెద్ద హీరోస్ చిన్న హీరోస్ ని ముంచేస్తున్నారా? స్టార్స్ లేని ఫ్రైడే చూసుకొని కుర్ర హీరోస్ థియేటర్స్ లోకి వస్తుంటే స్టార్స్ రీ రిలీజెస్ పేరుతో ఆడియన్స్ ని చిన్న చిత్రాలకు దూరం చేస్తున్నారా? ఫ్రైడే నాడు రీ రిలీజెస్ వద్దు అని చిన్న నిర్మాతలు ఎంత మొత్తుకున్నా లాభం లేదా? మరి దీనికి పరిష్కారం ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఎప్పుడో ఒకసారి పాత సినిమా కొత్తగా రీ రిలీజ్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ శుక్రవారం వచ్చిందంటే రీ రిలీజ్ కంపల్సరీ అయిపోయింది. స్టార్ యంగ్ హీరో, డబ్బింగ్ హీరో అన్న తేడా లేకుండా పాత హిట్స్ అన్నీ వచ్చేయడంతో చిన్న సినిమాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. క్లాసిక్స్ మళ్లీ రావడంతో కొత్త సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. పెద్ద హీరోల సినిమాలు రీ రిలీజ్ అయితే కొత్త సినిమాపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మహేష్ కలేజా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 3 రోజుల్లో 10 కోట్లు కలెక్ట్ చేయగా భైరవం 5 కోట్లు కూడా రాబట్లేదు. భైరవం సినిమా సక్సెస్ మీట్ లో కలేజా ప్రభావం పడిందా అని అడిగితే ఎఫెక్ట్ ఉందన్నారు నిర్మాత. స్టార్స్ మూవీస్ ను శుక్రవారం కాకుండా రీ రిలీజ్ చేసుకుంటే చిన్న సినిమాలు బతుకుతాయన్నాడు మనోజ్. కలేజా అనే కాదు, పెద్ద హీరోల పాత సినిమాలు వస్తే కొత్త సినిమాలు నష్టపోతున్నాయి. మహేష్, పవన్ కళ్యాణ్ మూవీస్ వస్తే చిన్న చిత్రాలు పోటీని తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. గబ్బర్ సింగ్, ఖుషి, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్య 2 రీ రిలీజ్ టైంలో ఆడియన్స్ కొత్త సినిమాలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఓ 4 రోజుల పాటు రీ రిలీజెస్ తాకిడి మామూలుగా లేదు. 14న దుల్కర్ సల్మాన్ కాంతా, సంతాన ప్రాప్తిరస్తు వంటి చిన్న చిత్రాలు 4-5 రిలీజ్ కాగా నాగార్జున శివ ఝలక్కిచ్చింది. 7న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో 2వ వారం వీకెండ్ వసూళ్లను కూడా శివ అడ్డుకుంది. నాగార్జునకు మాస్ ఇమేజ్, వర్మకు క్రేజ్ తీసుకొచ్చిన యూత్ఫుల్ యాక్షన్ మూవీగా శివ జనరేషన్ అన్న తేడా లేకుండా ఆకట్టుకుంది. మరోసారి థియేటర్స్ లోకి రావడంతో లాస్ట్ ఫ్రైడే శివ తప్ప మరో చిన్న సినిమా కనిపించలేదు. గతంలో రీ రిలీజెస్ అంటే స్టార్స్ బర్త్డే నాడు రిలీజ్ అయ్యేవి. కానీ ఈ మధ్య ఫ్రైడే పెద్ద సినిమా లేదంటే స్టార్స్ పాత సినిమాలతో వచ్చేస్తున్నారు. కొత్త సినిమాలకి పోటీగా ప్రెస్ మీట్స్ పెట్టి హైప్ క్రియేట్ చేస్తున్నారు. 4Kలో ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయడంతో అందరూ పాత సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. రీ రిలీజెస్ మూవీస్ కూడా రికార్డ్స్ తో పోటీ పడుతున్నాయి. ఈ నెల 21న కమెడియన్ ప్రియదర్శి హీరోగా ప్రేమ్ అంటే మూవీతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అల్లరి నరేష్ సస్పెన్స్ థ్రిల్లర్ ను నమ్ముకుని 12A రైల్వే కాలనీతో వస్తున్నాడు. మరో 2 చిన్న చిత్రాలు బరిలోకి దిగుతూ ఉంటే చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం కొదమసింహం రీ రిలీజ్ అవుతోంది. డబ్బింగ్ మూవీస్ రీ రిలీజెస్ కూడా చిన్న చిత్రాల కలెక్షన్స్ ను అడ్డుకుంటున్నాయి. సప్త సాగరాలు దాటి తెలుగులో కూడా హిట్ కొట్టాలన్న ఆశతో థియేటర్స్ లోకి వస్తే అందరి దృష్టి కల్ట్ లవ్ స్టోరీ 7/G బృందావన్ కాలనీ వైపు మళ్లింది. ఈ ఫ్రైడే కొదమసింహం వస్తూ ఉంటే శనివారం కార్తీ ఆవార రీ రిలీజ్ అవుతోంది. కార్తీకి తెలుగులో క్రేజ్ తీసుకొచ్చిన సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు. చిన్న చిత్రాలకు, యంగ్ హీరోలకు ప్రతి ఫ్రైడే గండంగా మారింది. లాస్ట్ ఫ్రైడే శివ, ఈ శుక్రవారం కొదమసింహం, వచ్చే వారం బిజినెస్ మ్యాన్ ను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బిజినెస్ మ్యాన్ ఇప్పటికే చాలా సార్లు వచ్చినా రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ ఎఫెక్ట్ ఈసారి 27న రిలీజ్ అవుతున్న ఆంధ్ర కింగ్ తాలూకాపై పడుతుందేమో చూడాలి. మరి కొన్ని రీ రిలీజెస్ ను స్టార్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఆదిత్య 369 కు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టారు. జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ టైంలో టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూతో వచ్చారు. కొదమసింహం కోసం చిరంజీవి వీడియో రిలీజ్ చేశాడు. ఇవన్నీ రీ రిలీజెస్ కు క్రేజ్ తీసుకొస్తూ ఆడియన్స్ ను కొత్త సినిమాలపై చూడకుండా చేస్తున్నాయి.